వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తప్పించుకోవాలంటే అందరికీ గుర్తుకు వచ్చేది మెట్రోనే. ఎండకు ఎండకుండా వానకు తడవకుండా ఏసీలో కూల్గా గమ్యం చేరుకోవచ్చని సిటీ జనం మెట్రో బాట పడుతున్నారు. కానీ ఈ మధ్య మెట్రో ఎక్కాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం ఆఫీస్ టైంలలో కాలు పెట్టడానికి కూడా అక్కడ ప్లేస్ ఉండట్లేదు. డోర్ దగ్గర ఇరుకు ప్లేసులో నిలబడి వెళ్ళవలసిన పరిస్థితి. రద్దీని తట్టుకోలేక చాలామంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి మెట్రో కష్టాలకు చెక్ పెట్టేలా ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ప్రయాణికుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఒక సూపర్ డెసిషన్ తీసుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న మెట్రో రైళ్లలో కేవలం 3 కోచ్లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల పీక్ అవర్స్లో అంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జనం కిక్కిరిసిపోతున్నారు. కొన్నిసార్లు లోపల నిలబడడానికి కూడా చోటు ఉండదు. దాంతో వచ్చినటువంటి ట్రైన్ ఎక్కలేక తర్వాత వచ్చే ట్రైన్ కోసం ప్లాట్ఫామ్ మీదే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా త్వరలోనే 6 కోచ్లు ఉండే రైళ్లను పట్టాలెక్కించబోతున్నారు. దీనికోసం కొత్తగా 6 కోచ్లు ఉండే 10 రైళ్లను కొనడానికి ప్లాన్ చేశారు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్రపోజల్స్ను ప్రభుత్వానికి పంపించారు మెట్రో అధికారులు. గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లను పిలుస్తారు. ఈ కొత్త రైళ్లు కనుక అందుబాటులోకి వస్తే మెట్రో కెపాసిటీ డబుల్ అవుతుంది. ప్లాట్ఫామ్స్ మీద జనం పడిగాపులు కాయవలసిన పని ఉండదు. ఎక్కువ మందికి సీట్లు దొరుకుతాయి. తోపులాటలు లేకుండా జర్నీ సాఫీగా సాగిపోతుంది. నిజానికి ఎప్పుడో ఈ 6 కోచ్ల మెట్రో రైలును కొనాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాసెస్కి బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్ళీ లైన్ క్లియర్ అయింది. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే హైదరాబాద్ మెట్రో త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేతికి రాబోతుంది. ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ సంస్థ తాము నష్టాల వల్ల మెట్రోను నడపలేమని ప్రభుత్వానికి క్లియర్గా చెప్పేసింది. దీంతో మెట్రోను టేక్ ఓవర్ చేసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ తీసేసుకుంది కూడా. ఇకపై సర్కార్ ఆధ్వర్యంలోనే మెట్రో నడవనుంది. ఈ ప్రాసెస్ను ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. మెట్రో ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నారు. వచ్చే ఏడాది పూర్తి నెలకల్లా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేయాలని డెడ్లైన్ పెట్టుకున్నారు. దీనికోసం ఎలాంటి లీగల్ ఫైనాన్షియల్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొన్ని స్పెషల్ కన్సల్టెన్సీలను బాధ్యతలు అప్పగించారు వారికి. సో త్వరలోనే డబుల్ కెపాసిటీతో సర్కార్ సారథ్యంలో మన హైదరాబాదు మెట్రో కొత్తగా మారబోతుందన్నమాట.